లేదా మెగా పేరెంట్ టీచర్స్ ఆత్మీయ సమావేశం కావచ్చు. సో ఒక స్కూల్ డే ఫంక్షన్ లాగా పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని అంతా బయటకు తీసుకొచ్చి చేయడం పట్ల కావచ్చు చాలా అద్భుతంగా గత సంవత్సరంన్నరగా చేసుకెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పందాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇందులో పాల్గొన్నటువంటి మరి ముఖ్యంగా మా ఎమ్మెల్సీ గారు గ్రాడ్యుయేట్ టీచరు, ఆయన లెక్చరర్, పిల్లల పట్ల చదువు పట్ల మంచి అవగాహనతో ఉన్నటువంటి వారు. అలాగే ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, వారు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇందులో మా స్థానిక కార్పొరేటర్ కావచ్చు, మా డియు గారు, డిఈవి గారు కానీ వాళ్ళందరికీ కూడా పాల్గొనడం చాలా సంతోషం. అంటే దీనికి ప్రోత్సహించిన అందరికీ కూడా కూటమి నాయకులకి, స్వచ్ఛంద సంస్థల వారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. జీవీఎంసీ కాదు, స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కూడా మీకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటివే. దానికి సంబంధించినటువంటి నిధులే 78 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఇది 12 లక్షల రూపాయలు స్వచ్ఛంద సంస్థ అమ్మ ఫౌండేషన్ వారు పెట్టడం జరిగింది. అలాగే సుమారు మేము అధికారంకి వచ్చిన తర్వాత 223 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి, అన్ని వాటిలో కలిపి. అయితే ఈరోజు పర్టికులర్గా 7 కోట్లతోని తర్వాత ఫుట్పాత్లు కలిపి అలాగే డెవలప్ చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. అలాగే కొంతమంది అక్కడికి వచ్చి ఇలాగా ఆర్కాడ్ని 1 టైం సెటిల్మెంట్ చేయమని కూడా అడుగుతున్నారు. అంటే ప్లాట్ నడుస్తున్నట్టు నడకపోతున్నట్టు మాకు ఆర్కాడ్ 1 టైం సెటిల్మెంట్ చేయమని చెప్పేసి దాని మీద కూడా ఎవరైతే వాళ్ళందరూ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా ఆర్కాడ్ సెటిల్మెంట్ కోసం కూడా మాట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శాఖని తీసుకున్న తర్వాత విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా మొన్న 9600 పైచీలకు మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రవేశపెట్టి తరగతికి ఒక ఉపాధ్యాయుని ఉండాలని చెప్పి తరగతి ఒక ఉపాధ్యాయుని పెట్టడం జరిగింది. ప్రైవేటు పాఠశాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా నాణ్యతను పెంచడానికి కృషి చేస్తున్నారు. ఇక ఈరోజు ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వ నిధులతో సుమారు 78 లక్షల రూపాయల నిధులతో 2 ఫ్లోర్లు 6 క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అమ్మ ఫౌండేషన్ వారు దీనికి 12 లక్షల ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషదాయకం. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా సరే విద్యకి ఆరోగ్యంపై ఖర్చు పెడుతున్న నేపథ్యంలో ఇలాంటి సంస్థలు ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మా ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున కూడా ఫౌండేషన్ వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో వీటిని పూర్తి చేసి పిల్లలకి అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత మరింత మెరుగైన నాణ్యత విద్యని అందించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత 10th క్లాస్కి 100 రోజుల కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నారు. పాపం ఉపాధ్యాయులు చిన్నపాటి అసౌకర్యం ఉన్నప్పటికీ విద్యార్థులు శ్రేయస్సు దృష్ట్యా అసౌకర్యాన్ని కూడా ఎదుర్కొని ఆ కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గారు అలా సతీమణి దీప్తి గారు అమ్మ ఫౌండేషన్ నుంచి సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని మనలో తేవడం జరిగింది. ఎందుకంటే దీనికి ఇంగ్లీష్ టీచర్ గారు కూడా అమెరికా నుంచి అనేకమైన ఇంగ్లీష్ బుక్స్ కానీ రోబోటిక్స్ కానీ కూడా రప్పించడం జరిగింది. అవన్నిటికీ ఒక ల్యాబ్ కావాలన్న ఒక ఆలోచనతోనే దీన్ని ఒక ల్యాబ్గా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి బుక్స్ దీనికి అలాగే ఈ రూమ్లు కూడా 10th క్లాస్ రూమ్ చాలామందికి ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్నారు కాబట్టి దీన్ని మెయిన్లో కాన్సెప్ట్స్ అన్ని రూమ్లు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దాన్ని డెవలప్ చేసినటువంటి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ అమ్మ మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు. అలాగే ఈరోజు మా వార్డులో 87 వార్డు ప్రాంతంలో అడ్డపూడి బస్ స్టాప్ నుండి ఆటోనగర్ అప్రోచ్ రోడ్డు 2 పక్కల బీటీ రోడ్డు కానీ ఫుట్పాత్ కానీ ఈరోజు గౌరవ శాసనసభ గారి ద్వారా, మన గౌరవ మేయర్ గారి ద్వారా 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దానికి ఈవేళ శంకుస్థాపనతో పాటు మనకు అంతకుముందు కూడా 1,50,60,000తో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, మెయిన్ డ్రైన్ కానీ 14 కోట్లు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 26 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. వాటిని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం.